నెల్లూరు జిల్లా అక్రమ రేషన్ బియ్యం తరలింపుతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని మాట్లాడారే తప్ప ఎవరికి ఉద్దేశించి ప్రసంగించలేదని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. గత 2 రోజుల క్రితం అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై తాను చేసిన వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్యదా భావించవద్దని కోరారు. అక్రమ రేషన్ బియ్యం తరలింపులలో జనసేన పార్టీకి గాని జనసేన కార్యకర్తలకు గాని ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతూ వారి మనసు నొప్పించేలా తను ప్రసంగం ఉంటే మన్నించాలని విజ్ఞప్తి చేశారు. పెట్టండి అని చెప్తున్నాను కానీ నేను ఎవరికి ఉందో నేను చెప్పలేదే. ఆ ప్రెస్ మీట్లో నేను ఎవరి పేరు చెప్పలేదే. ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు. నాకేం తెలుసు? మీరు కనుక్కోండి. అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నా అంతే. నాకేం సంబంధం? మనోహర్ గారు అన్యదా భావించవద్దని కూడా నేను కోరుకుంటున్నా. అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యంలో అధికారులు సక్రంగా వ్యవహరించలేదంటూ వాడిని పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు. ఒక విషయం, నేను మాట్లాడిన ప్రెస్ మీట్ లో కానివ్వండి, ఆ అక్రమ రవాణాలో కానివ్వండి, జనసేన పార్టీకి గాని జనసేన కార్యకర్తలకు గాని ఎవ్వరికి కూడా సంబంధం లేదు. అదే విధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్ లో జనసేన నాయకులకు గాని కార్యకర్తలకు గాని ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు గాని ఏమాత్రం దానివల్ల ఏమైనా మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారిని అన్యదా